రైట్ ఇస్రోకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇస్రో మరో అంతరిక్ష యానానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి రేపు సాయంత్రం 4:08 పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా 3 ఉపగ్రహాన్ని ఇస్రో కక్షలోకి చేర్చనుంది. ఇస్రో చైర్మన్ ఎస్ శోభనాథ్ ఈ ప్రయోగాన్ని సంబంధించిన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశాన్ని నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. అనంతరం షా డైరెక్టర్ అర్ముగం రాజరాజన్ అధ్యక్షతన లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రయోగానికి ఇవాళ మధ్యాహ్నం 2:38 కౌంట్ డౌన్ ప్రారంభించనున్నారు. రైట్ ఇస్రోకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇస్రో మరో అంతరిక్ష యానానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్షం కేంద్రం షార్ నుంచి రేపు సాయంత్రం 4:08 పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఓవర్ టు యు. రైట్ బ్రాహ్మణి, ఇస్రో మరో 2 ప్రయోగాలకి సిద్ధమైంది. ఇస్రో ఇప్పుడు వచ్చి శ్రీహరికోట, నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాని శ్రీహరికోట వేదికగా ఈ డిసెంబర్ లోనే 20 రోజుల వ్యవధిలోనే 2 రాకెట్ ప్రయోగాలకు అయితే సిద్ధమైంది. రేపు సాయంకాలం 4 గంటలకు పిఎస్ఎల్వి C-59 రాకెట్ ని ఇస్రో ప్రయోగించనుంది. ఈ ప్రయోగానికి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ రోజు సాయంత్రం 4:08 ఈ కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అవుతుంది. 25 గంటల పాటు కొనసాగిన ఈ కౌంట్ డౌన్ రేపు సాయంకాలంకి ఈ ప్రయోగం అయితే చేపట్టనుంది. రేపు ఇస్రో చేపట్టబోయే ఈ ఉపగ్రహానికి సంబంధించి ఈ ఐరోపా అంతరిక్ష సంస్థకు సంబంధించిన ప్రోబా 3 2 ఉపగ్రహాలు ఉంటాయి. వీటి బరువు ఒక్కోటి 550 కిలోలు ఉంటుంది. ఇది సూర్యుడిపై బాహ్య వాతావరణంపై పరిశోధన చేయడానికి కూడా ఇస్రో అయితే ఈ ప్రయోగం చేపట్టింది. మరీ ముఖ్యంగా ఈ ప్రయోగాలకు సంబంధించి చూసుకుంటే ఈ నెల 4వ తేదీన పిఎస్ఎల్వి C-59 రాకెట్ ని ప్రయోగించడం ద్వారా, అలాగే 24వ తేదీ పిఎస్ఎల్వి C-16 రాకెట్ ని ప్రయోగించడం ద్వారా మొత్తం మీద అంతర్జాతీయ స్థాయిలో ఇస్రో మరో ఘనతను కూడా సాధించనుంది. ఈ 2 రాకెట్ల ద్వారా 6 ఉపగ్రహాలతో పాటు 4 చిన్న ఉపగ్రహాలను కూడా సూర్యునిపై ఉన్న వాతావరణం మరియు సౌర కరోనా అధ్యయనం కోసం ఈ ఉపగ్రహాలు పంపనున్నారు. మరీ ముఖ్యంగా చూసుకుంటే సౌర కరోనాను అధ్యయనం కోసం ఇప్పటికే ప్రోబో మిషన్ అనేది స్టార్ట్ చేశారు. ఈ ప్రోబో మిషన్ లో భాగంగా 2001లోనే ఒక ప్రయోగం చేశారు. అలాగే 2009లో కూడా మరో ప్రయోగం చేశారు. మొత్తం మీద ఈ 2 ప్రయోగాలు పూర్తయ్యాయి. ఇది 3వ ప్రయోగంగా చెప్పవచ్చు రేపు ప్రయోగించబోయేది. ముఖ్యంగా ఈ ప్రోబో మిషన్ ని అభివృద్ధి చేసేందుకు 200 మిలియన్ యూరోలతో ఈ ప్రోబో మిషన్ అయితే అభివృద్ధి చేశారు. మరీ ముఖ్యంగా రేపు పంపబోయే ఉపగ్రహాలు ఏ విధంగా ఉంటాయి, వాటి పనితీరు ఏ విధంగా ఉంటుందో మనం చూసుకుంటే ఓక్యులర్ స్పేస్ క్రాఫ్ట్, అలాగే కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ అనే 2 ఉపగ్రహాలు నింగిలోకి వెళ్ళనున్నాయి. ఈ నింగిలోకి వెళ్ళిన తర్వాత విడిపోయినా కూడా ఈ ఒకదానికొకటి సమన్వయం చేసుకుని పనిచేస్తాయి. ముఖ్యంగా వీటిలో ASPICS అనే సూర్యుని లోపలి బాహ్య కరోనా తీక్షణని అందిస్తుంది. అలాగే చూసుకుంటే దీనిలో అమర్చి ఉన్న 1.4 మీటర్ల డిస్క్ ఈ సూర్యుడిపై ఉన్న కరోనాను పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది. మొత్తం మీద చూసుకుంటే డిజిటల్ అబ్ల్యూటెడ్ రేడియోమీటర్ సూర్యశక్తి నిత్యం కొలుస్తుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే తెలియజేశారు. మొత్తం మీద చూసుకుంటే ఇప్పటి వరకు సూర్యుడిపైకి ప్రయోగాలు చాలా తక్కువనే చెప్పవచ్చు. ఎందుకంటే అతి క్లిష్టమైన ప్రయోగాలు సూర్యుడి మీద అధ్యయనం చేయడం అంటే, ఎందుకంటే ఇక్కడ కొన్ని వేల లక్షల కిలోవాట్స్ సౌరశక్తి ఉంటుంది కాబట్టి ఏ ప్రయోగం పోయినా కూడా అక్కడ సక్సెస్ చేయడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఐరోపాకు సంబంధించిన 2 ఉపగ్రహాలని మన భారతదేశం అలాగే ఇస్రో స్టార్ ద్వారా నెల్లూరు నుంచి ప్రయోగించడం ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా చాలా తీవ్రంగా అందరూ ఎదురు చూస్తున్నారు ఉత్కంఠంగా. ఈ ప్రయోగం ఏ విధంగా కొనసాగుతుందని. కాకుంటే గతంలో మనం ప్రయోగించిన 2 కూడా సక్సెస్ సాధించడంతో, అలాగే పిఎస్ఎల్వి సక్సెస్ రేట్ కూడా 98% పైనే ఉంది కాబట్టి అందరూ కూడా ఒకంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద చూస్తే పిఎస్ఎల్వి రాకెట్
ప్రయోగానికి కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ కాబోతుంది మరికొద్దిసేపట్లో. రేపు సక్సెస్ఫుల్ గా ఈ మిషన్ ని చేపట్టేందుకు మొత్తం ఇస్రోకి సంబంధించిన శాస్త్రవేత్తలు అందరూ కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు బ్రాహ్మణి. రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.